హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఒక పెళ్లి కార్డ్ని తీసుకున్నానండి. పెళ్లి కార్డ్స్కి ఇలాంటి డిజైన్స్ వస్తాయి కదా, వాటిని కట్ చేసేసుకోండి. ప్రతి ఒక్కరింటికి కూడా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది. మనము 100,000 ఖర్చు చేస్తూ ఉంటాం దీనికోసం. అలా కాకుండా పెళ్లి కార్డ్స్లో వచ్చే డిజైన్స్తోనే మనం ఆ ఖర్చు అన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. గడపకి ఎల్లో కలర్ వేసుకుంటాం కదండి, మనం ఇలా వేసేసుకోవాలి. మాది స్టోన్ ఉంది కాబట్టి నేను ఎల్లో పెయింట్ని ఇలా వేసేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్న పెళ్లి కార్డ్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. గడప పైన ఒక స్పాంజిని తీసుకొని మనకు నచ్చిన కలర్ని తీసుకోవాలి. ఇలా కార్డుకి పెట్టేసుకొని అద్దుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది. మనం అసలు పెయింటింగ్ వేయడం రాని వాళ్ళైనా ఎవరికి ఆర్డర్స్ ఇవ్వకుండా గడపలకి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా వస్తుంది. స్పాంజితో కాకుండా బ్రష్తో ఇలా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. దీనికి అవుట్లైన్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎన్ని గడపలకైనా వేసేసుకోవచ్చు అండి. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా వేసేసుకున్నానో. చిన్నపిల్లలైనా కూడా వేసేంత ఈజీగా ఉంది కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో గడప అయితే. నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2. ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని దానిపైన ఉన్న కవర్ని తీసేసుకుంటున్నాను. దానిపైన ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో గీసుకొని కిందికి కాడలు వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఒకటి కిందికి ఒకటి మీదికి వచ్చేలాగా డ్రా చేసుకోండి. 4 వైపులా కూడా అలాగే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఒకటి కిందికి ఒకటి మీదికి వచ్చేలాగా డ్రా చేసేసుకుంటున్నాను. మీరు స్ప్రైట్ బాటిల్ ఉన్నా తీసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఒకటి కిందికి ఒకటి మీదికి వచ్చేలాగా కట్ చేసుకున్నాను. పెద్ద బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేసేసుకుంటున్నాను. మీరు 2 బాటిల్స్ తీసుకొని ఒక దాంట్లో ఒకటి జోడించుకున్నా కూడా బాగుంటుంది. కింది పార్ట్ ఉంటుంది కదా బాటిల్ది, దాన్ని తీసుకొని ఇలా డిజైన్డ్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. తర్వాత ఒక సీకుని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. లోపల వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని బాటిల్లోంచి కింది వైపున తీసేసుకొని గ్లూతో అంటించుకోండి. కదలకుండా ఉంటుంది. మీరు ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవాలి. సీకుకు కింది భాగంలో ఇలా ఫోల్డ్ చేసుకొని బాటిల్ మూత లోపల గ్లూతో అంటించుకుంటే బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇలాంటివి కొన్ని రెడీ చేసుకొని మీ ఇంటిని డెకరేట్ చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.